అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. వెచ్చని సూర్యకిరణాలు కిటికీలో నుంచి నేరుగా రామబాణాల్లా కంట్లోకి పొడుస్తుంటే ఉలిక్కిపడి లేచాడు అరవింద్. అరవింద్ లేవడం చూసి నాగేంద్ర గుడ్ మార్నింగ్ రా బాయ్ అన్నాడు. అప్పటికే నీటుగా తయారై ఆఫీస్కి సిద్ధం అవుతున్నాడు నాగేంద్ర. అరవింద్ సెల్ ఫోన్ తీసుకుని చూశాడు. ఉదయం 9:20 అయ్యింది. అప్పటికి తండ్రి మిస్డ్ కాల్స్ 8 ఉన్నాయి. చివరిగా ఒక మెసేజ్ కూడా ఉంది. ఆడపిల్ల వాళ్ళకి మన సంబంధం నచ్చింది. అమ్మాయిని లేటెస్ట్ ఫోటో అడిగింది. వెంటనే ఫోటో పంపించు. ఆ అమ్మాయి నెంబర్ పంపిస్తున్నాను. చాలా మంచి సంబంధం. ఆ అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చూపులు. ఇన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవు. ఏం చేస్తావో తెలియదు. చివరగా నిష్ఠూరం. అరవింద్ తనను తాను తిట్టుకున్నాడు. వెధవ మొద్దు నిద్ర. ఏరా కొంచెం లేపొచ్చు కదరా అడిగాడు నరేంద్రని. నీ ఫోన్ చాలాసార్లు మోగిందిరా. నీకు డిస్టర్బ్ అవుతుందని నిన్ను లేపలేదు. ఓకేరా బాయ్. బై టిఫిన్ బాక్స్లో టిఫిన్ మీల్స్ రెడీ చేసి పెట్టాను. ఈ రాత్రి నుంచి మళ్ళీ శనివారం వరకు నీదే డ్యూటీ. జస్ట్ గుర్తు చేస్తున్నానంతే అని నాగరాజు వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. తన ఫోటో నాకు పంపలేదు కానీ తన ఫోటో పంపమని అడిగితే అదో దొబ్బు. ఇప్పుడు తాను పంపకపోతే ఏదో దొబ్బు అనుకుని తండ్రి పంపించిన నెంబర్కి తన లేటెస్ట్ ఫోటో పంపించి స్నానం చేసి బయటికి వచ్చాడు. హాట్ బాక్స్లో వేడి టిఫిన్ తింటూ ఉంటే మనసుకి హాయ్ అనిపించింది. నాగరాజు లాంటి ఫ్రెండ్ దొరకడం తనకి అదృష్టం. చాలా బాగా వంట చేస్తాడు. అతనంత రాదు తనకి. నాగరాజుతో పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు అరవింద్. చదువు పూర్తయ్యాక తన తండ్రి తనకు తెలిసిన అంకుల్ ఇంటికి హైదరాబాద్ తీసుకొచ్చి అప్పగించాడు. నువ్వు విద్యుత్ సౌదాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్వి కదా. నీ పరిధిలో ఏదన్నా ఉద్యోగ అవకాశాలు ఉంటే మా వాడికి చిన్న ఉద్యోగంలో పెట్టు ప్రభాకర్. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నాడు తన తండ్రి అతనితో. అదేం మాట అన్నయ్య, తప్పనిసరిగా చూస్తాను. ఒక ఊరి వాళ్ళం, ఒక ప్రాణంగా పెరిగిన వాళ్ళం. మా అన్నయ్య వ్యవసాయం చూసుకుంటూ నన్ను ఇంత బాగా చదివించారు కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. అన్నయ్య కూడా మీ అబ్బాయి విషయం ఫోన్ చేసి చెప్పాడు. ఎటువంటి ఆందోళన పెట్టుకోకుండా మీరు హాయిగా వెళ్ళిరండి అన్నాడు అంకుల్ తన తండ్రితో. తండ్రి ఊరు వెళ్ళిపోయాక జాబుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో పల్లెటూరు నుంచి వచ్చిన తనకి చెప్పాడు అంకుల్. ప్రతిరోజు దక్కన్ క్రానికల్ తిరిగేసి తన విద్యార్థులకు సరిపోయిన ఉద్యోగాలను దరఖాస్తు చేస్తే 4-5 ఇంటర్వ్యూలు వచ్చాయి. 4 రోజుల్లోనే అందులో ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా ఎన్నికయ్యాడు తను. మరో 2 నెలల పాటు అంకుల్ ఇంట్లో ఒక పిల్లవాడిలా కలిసిపోయి ఉండిపోయాడు. 3వ నెల చివరి వారంలో తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నేను ఉద్యోగం సంపాదించుకోమని అంకుల్ వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఉద్యోగం వచ్చాక వాళ్ళ ఇంట్లో ఉండడం ధర్మం కాదు. ఎందుకంటే ఒక మనిషిని ఈ రోజులో పోషించడం అంటే, అందులోనూ హైదరాబాద్లో భరించడం కొంత కష్టమే. కాబట్టి నువ్వు రూమ్ తీసుకుని ఉడిగా ఉంటే బాగుంటుంది అని తండ్రి ఉత్తరం సారాంశం. వీపు మీద ఎవరో చెల్లున బాధ్యతను గుర్తు చేస్తూ చరిచినట్లు అయింది తనకి. మర్నాడు డ్యూటీకి వెళ్ళి సాయంత్రం బస్సులో తిరిగి వస్తుంటే తన పక్క సీటు ఖాళీ అవడం చూసి అటు తిరిగి నిలబడిన ఒక కుర్రాడిలా కూర్చో బ్రదర్ అని తట్టి పిలిచాడు. ఆ కుర్రవాడు థ్యాంక్స్ అని చెప్పాడు. చదువుకుంటున్నావా, ఉద్యోగం చేస్తున్నావా ఆ కుర్రవాడు అడిగాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. మరి నువ్వు అడిగాడు తను. ఒకరి కుటుంబ విషయాలు ఒకరు తెలుసుకున్న తర్వాత, నా పేరు నాగేంద్ర. ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఒక్కడనే ఉంటున్నాను. ఎవరైనా నమ్మకమైన పార్ట్నర్ దొరుకుతారేమో అని చూస్తున్నాను అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే నీ పార్ట్నర్గా నేను వస్తాను అన్నాడు నాగేంద్ర. అయితే రాబోయే స్టాప్లో దిగిపో. నా రూమ్కి వెళ్దాం. అన్ని పనులు అద్దే సగం. నీకు నచ్చితే మంచి రోజు చూసుకుని వద్దు కానీ అన్నాడు నాగేంద్ర. ఎలా ఉన్నా తప్పదు. ముందు అంకుల్కి నా భారం తగ్గించాలి కదా అనుకుని సరే అని నాగరాజుని అనుసరించాడు తాను. ఉద్యోగస్తులైన దంపతుల సొంత ఇల్లు అది. 2 కొడుకులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారట. 2 రూముల్లో ఒక గదిని నాగేంద్రకు అద్దెకి ఇచ్చారు. అన్ని విధాలా బాగానే ఉంది అనుకుని అంకుల్కి ఆంటీకి కృతజ్ఞతలు చెప్పి మంచి రోజు చూసి నాగేంద్ర రూమ్లో చేరిపోయాడు తాను. చేసేదేమో ప్రైవేట్ ఉద్యోగం. ఒక పక్క పెళ్ళోని అమ్మా నాన్న బుర్రతోలు చేస్తున్నారు. తన జీతంతో తనని పోషించుకోవడమే కష్టంగా ఉంది. 2 ఏళ్ళు పూర్తి చేసే ముందు ఒక అనుభవ ధృవపత్రం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఇంతకన్నా మంచి కంపెనీలో పెద్ద జీతానికి వెళ్ళొచ్చు అని తన ఉద్దేశం. నీకు డబ్బు ఇబ్బంది అయితే నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకునే అంతవరకు నేను డబ్బు పంపిస్తా కదరా. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి. సంబంధాలు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలని నాన్న వాదన. అలా 2 ఏళ్ళు పూర్తి అయ్యాయి. సరిగ్గా 3 నెలల క్రితమే మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తన ప్యాకేజీ తెలిసినప్పటి నుంచి నాగేంద్రలో బాగా మార్పు వచ్చింది. కొంచెం ఈ నెల రెంట్ నువ్వు పే చేసే అరవింద్. ఈ నెల కొంచెం ఇంటికి ఎక్కువ పంపించాల్సి వచ్చింది. మళ్ళీ నెల నేను కట్టేస్తానులే అంటే కాదనలేకపోయాడు అరవింద్. ఆ నెల పూర్తి కాకుండానే రూమ్లోకి కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది. ఆ నెల కూడా తను ఇవ్వాల్సిన వాటా అద్దెలో సగం అద్దె మాత్రమే ఇచ్చి, ఇదిగో నేను నీకు ఇవ్వాల్సిన డబ్బు వివరాలు అన్ని డైరీలో రాస్తున్నాను. నా ఇబ్బందులు తిన్న వెంటనే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ప్లీజ్ అని ఒక డైరీ చూపించాడు. అందులో తేదీ వేసి తనకి ఇవ్వాల్సిన డబ్బులు పక్కన రాసి ఉన్నాయి. ఇచ్చేస్తాడులే పాపం, బుక్లో రాస్తున్నాడుగా అనుకున్నాడు అరవింద్. ఒక వారం అతను వంట చేయాలి అనుకున్నది ఒక నియమం. తాను వంట చేయాల్సిన వారం వచ్చేటప్పటికి అరవింద్ ఇవాళ ఉదయమే వెళ్ళాలి. రాత్రి వచ్చేసరికి కూడా 10 దాటుతుంది. ఫ్యాక్టరీలో మిషనరీ మారుస్తున్నారు. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు బయట తినేసి నా కోసం మాత్రం ఏమీ వండకు. బహుశా మిషనరీ వర్క్ అయ్యేంత వరకు ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది ఆ నాగేంద్ర.
తన వాటా క్రమంగా కిరాణా సరుకులకి బియ్యానికి ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడం మానేశాడు. ఒక 2 సార్లు అడిగితే ఇదిగో లెక్క డైరీలో రాస్తున్నానుగా అని డైరీ చూపించేవాడు. ఎక్కడికి పోతాడులే పాపం చిన్న ఉద్యోగస్తుడు అనుకుని అతనికి కూడా వంట చేసేవాడు అరవింద్. రాత్రి 10 దాటాక వచ్చి, అరే నా కోసం అనవసరంగా వంట చేసావా, పొద్దునకి పాడైపోతుంది అని అన్నం కలుపుకొని ఆవగా తినేసేవాడు. నాన్నగారు నన్ను డబ్బు పంపించమన్నారు, నువ్వు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే అన్నాడు అరవింద్. అలాంటి సందర్భంలో తన వాటాద్దె మాత్రం కట్టేసేవాడు నాగేంద్ర. మరో నెల ఫ్యాను, మరో నెల కుక్కరు, వెట్ గ్రైండర్, ఇలా రూమ్లోకి కొత్త వస్తువులు వచ్చి పడుతున్నాయి. అడిగితే నాగేంద్ర ఏదో ఒక వంక చెప్పడం, పోనీలే ఇస్తాడులే అని అరవింద్ సరిపెట్టుకోవడం అలవాటైపోయింది. ఇలా కాదని తనొక్కడే వేరుగా రూమ్ తీసుకుని ఉందామనుకున్నాడు తాను. మళ్ళీ ఎందుకులే, ఏకంగా పెళ్ళైన తర్వాత నాగరాజును బయటికి పంపించేసి ఈ గది తను ఆక్రమించవచ్చు అని ఊరుకున్నాడు. కొత్త కంపెనీలో చేరినప్పటి నుంచి తండ్రి ఏదో ఒక సంబంధం గురించి చెబుతూనే ఉన్నాడు. కానీ ఈ సంబంధం వాళ్ళకి తమ కుటుంబం బాగా నచ్చిందట. పెళ్లి చూపుల వరకు వచ్చిన మొదటి సంబంధం ఇది. చూద్దాం ఏం జరుగుతుందో అనుకుని ఆఫీస్ పనిలో పడిపోయాడు అరవింద్. దాదాపు 3 నెలల తర్వాత రూమ్లో అరవింద్ కూర్చుని ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. హాయ్ అరవింద్, నా పెళ్లి కుదిరింది బాస్, నువ్వు తప్పకుండా రావాలి అన్నాడు శుభలేఖ అందిస్తూ. హార్దిక అభినందనలు బ్రో. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తోంది? తను ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తుంది బ్రో. మ్యారేజ్ అయ్యాక తనని రూమ్కి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. మేము సొంతిల్లు కొనేంత వరకు ఇక్కడే ఉందామనుకుంటున్నాం, అందుకని నవ్వేస్తూ అన్నాడు అరవింద్. నేను స్థానభ్రంశం చెందాలన్నమాట, అంతేగా మరి. ఓ నెల టైం ఉందనుకో. ఓకే బ్రో, తప్పనిసరిగా. ఇంతకాలం తోడు నీడలా 2 ఏళ్ల పాటు కలిసి ఉన్నాం. విడిపోవడం అనేది ఎప్పటికైనా తప్పదు. ఓకే, వేరే రూమ్ కోసం నా ప్రయత్నం నేను చేసుకుంటాను అన్నాడు అరవింద్. మరి అన్నట్టు నీ పెళ్ళి ఎప్పుడు? నన్ను గుర్తుపెట్టుకుని పిలుస్తావా? అదేం మాట, నువ్వు మీ శ్రీమతి తప్పనిసరిగా రావాలి నా పెళ్ళికి. ఎప్పుడన్నా ఎక్కడున్నావు ఎలా ఉన్నా సరే. నాగేంద్ర నవ్వేశాడు. చూద్దాం అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో. మొన్న ఆ మధ్య మీ నాన్నగారు పెళ్లి చూపులకి సిద్ధంగా ఉండు అని చెప్పారేమో. ఆ విషయం నీకెలా తెలిసింది? నువ్వే కదా నాకు చెప్పావు, లేకపోతే నాకెలా తెలుస్తుంది? పెళ్ళికి సిద్ధమయ్యే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి బ్రో, లేకపోతే చాలా చాలా తప్పులు జరిగిపోతాయి. చూద్దాం ఆ పరిస్థితి వస్తే అన్నాడు అరవింద్. నెల రోజుల తర్వాత నాగేంద్ర పెళ్లికి వెళ్ళాడు అరవింద్. నాగేంద్ర, అతని సహోద్యోగులు, స్నేహితులు అందరూ కూర్చునే ఉండగా భార్యని పిలిపించి అందరిలోనూ అరవింద్ని భార్యకి పరిచయం చేశాడు. జ్వాల ఇతని పేరు అరవింద్. 2 ఏళ్ల పాటుగా నాతో రూమ్మేట్గా ఉన్నాడు అని చెప్పానే ఇతనే. ఆమె అరవింద్ వైపు మండుతున్న కళ్ళతో చూసి, ఇలాంటి వాళ్ళతో నాకు పరిచయం అవసరమా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాటలకి అతని ఫ్రెండ్స్ అందరూ అరవింద్ని చూసి ఎవరో నవ్వమంటూ పక్కపక్క నవ్వారు. అరవింద్ మొహం నల్లబడింది. సారీ బ్రో, ఇలా నా వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నానని కొంచెం చిరాగ్గా ఉంది కాబోలు, నువ్వు ఏమీ అనుకోకు, లైట్ తీసుకో అన్నాడు నాగేంద్ర. ఓకే బై అనేసి ముందుకు నడిచాడు అరవింద్. బ్రో ప్లీజ్ మీల్స్ చేసి వెళ్ళు, జరిగిన మర్యాద చాలురా అనుకుని అతని మాట వినిపించుకోనట్టుగా వెళ్ళిపోయాడు అరవింద్. అనుకోకుండా వచ్చిన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు అరవింద్. ఏమిటి నాన్న, మీరు వస్తున్నారని చెబితే నేనే స్టేషన్కి వచ్చేవాడిని కదా అన్నాడు. పిచ్చివాడా, ఇంతకాలం నీతో ఉన్న ఆ నాగేంద్ర నీ జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నాడని తెలిసాక ఒక్క క్షణం కూడా ఉండలేకపోయానురా అన్నాడు ఆయన ఆవేశంగా. నాగేంద్ర నా జీవితం నాశనం చేయాలనుకున్నాడా? అదేలా నాన్న ఆశ్చర్యపోతూ అడిగాడు అరవింద్. మన నీడను కూడా మనం నమ్మకూడని రోజులురా. తన రూమ్లోకి వచ్చిన నీ మీద తనకన్నా ఉన్నతమైన చదువు జీవితం అన్నీ ఉన్నాయని అసూయ. పైగా అతనికి తల్లిదండ్రులు లేరు, మేనమామ పెంచి పెద్ద చేశాడట. డిగ్రీ వరకు చదివించాను, ఇక నేను పోషించలేను, నీ చదువుకి ఈ ఊర్లో ఏ ఉద్యోగం రాదు, హైదరాబాద్ వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు, ఏదో ఉద్యోగం దొరుకుతుంది, ఎవరైనా అమ్మాయి దొరికితే పెళ్లి కూడా చేసేసుకో, అంతవరకు నా గుమ్మం తొక్కకు అన్నాడట. అయితే వాడి వల్ల నా జీవితం ఎందుకు నాశనమైందనుకుంటున్నావు? వాడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా నీకు ఫోటో పంపమని 3 నెలల క్రితం ఒక అమ్మాయి నెంబర్ వాట్సాప్లో పంపాను, గుర్తుందా? ఆ పిల్లనే వాడు పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి వాడికెలా తెలుసు? నీ ఫోటో పంపి 3 నెలలైనా ఆ అమ్మాయి ఏమీ సమాధానం చెప్పలేదేమిటా అని వాళ్ళ నాన్నని తిన్నగా కలిశాను. మా అమ్మాయిని అడగండి సార్ అని ఆయన తన కూతురిని పిలిచాడు. నా అమ్మాయి ఆ రోజే హైదరాబాద్ నుండి వచ్చిందట. మా కుటుంబ సంప్రదాయం అంతా మీ నాన్నగారు చెప్పాకనే మా అబ్బాయి ఫోటో నీకు పంపించానమ్మా అన్నాను అమ్మాయితో. ఏమో నాకు తెలియదండి, నాకు వచ్చిన ఫోటో ఇది అని ఆ అమ్మాయి నాగరాజ్ ఫోటో చూపించింది. నేను ఆశ్చర్యపోయాను. వాడు ఏం చెప్పి అమ్మాయిని ప్రేమలో పడేశాడో నాకైతే తెలియదు. ఆ తర్వాత ఆ అమ్మాయి నీ గురించి చాలా అసహ్యంగా చెప్పింది. నాగేంద్ర తను ఒకరినొకరు ఫోన్ సందేశాలు చేసుకుంటున్నప్పుడు నాగేంద్ర నీతో కలిసి రూమ్లో ఉంటున్నానని, నువ్వు తాగుతావని, తాను లేనప్పుడు నువ్వు రూమ్కి ఆడపిల్లల్ని తెచ్చుకుంటావని, అప్పుడప్పుడు తనని అప్పులు కూడా అడుగుతావని, స్నేహధర్మాన్ని పాటిస్తూ ఇస్తున్నానని చెప్పాడట. ఇంకా నువ్వు పేకాట, వారానికోసారికి పబ్కి వెళ్ళడం ఇలాంటి పనులు చేస్తున్నావని చెప్పాడట. ఆ తర్వాత నువ్వు డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయిని రూమ్కి తీసుకొచ్చి అన్ని సాక్ష్యాలు చూపించాడట. అలాంటి వాడితో నువ్వు ఉండొద్దు, వెంటనే అతని రూమ్లోంచి పంపేయి అని చెప్పిందంట. మన పెళ్ళి అయితే
వాడే పోతాడని అతను సమాధానం చెప్పాడట. వాడి మాయ మాటలకు పడిపోయిన అమ్మాయి గర్భవతి అయ్యిందంట. ఆ విషయం తెలిస్తే తన తండ్రి చంపేస్తాడని, ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలియచేయొద్దని నన్ను ప్రాధేయపడి నాగేంద్రతో వెంటనే పెళ్లికి జరిపోవాలని అతి దగ్గరలో పెళ్లి ముహూర్తం పెట్టించేశారట. అది జరిగింది. స్నేహంలో ఇంత మోసం చేసేవాళ్ళు ఉంటారా నాన్న అన్నాను తండ్రి. వాడు నీకు స్నేహితుడు కాదురా, కేవలం బస్సులో పరిచయమైన పరిచయస్తుడు. నమ్మితే ఇలాగే మోసం చేస్తారు. ఇప్పటికైనా ఎవరెలాంటి వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. కేవలం ఉద్యోగం ఒకటే నిజాయితీగా చేస్తే సరిపోదు. అవతలి వాడు ఎలాంటి వాడు అన్ని కోణాలలో తెలిసిన తర్వాత మాత్రమే స్నేహాలు చేయాలి. ఇదంతా సరే కానీ నా ఫోటో బదులు వాడి ఫోటో అమ్మాయికి ఎలా చేరింది నాన్న అయోమయంగా అడిగాడు అరవింద్. ఆ రోజు నీకు ఎన్నిసార్లు కాల్ చేశానే, నువ్వు ఫోన్ లాక్ పెట్టుకోలేదేమో. వాట్సాప్లో అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంది, నేను పెట్టిన మెసేజ్ ఉంది. వెంటనే తెలివిగా ఆ నెంబర్కి తన ఫోటో పంపించేసి ఉంటాడు. ఫోన్ నెంబర్ ఎలాగా ఉంది కాబట్టి అమ్మాయిని మాటలతో ముందు ప్రేమలో పడేసి ఆ తర్వాత అమ్మాయిని గర్భవతిని చేశాడు. ఇంకేం చేస్తుంది? చచ్చినట్టు పెళ్లికి ఒప్పుకుని చేసుకుంది. వాడు చేసిన విధవ పనులన్నీ నువ్వు చేసినట్టు చూపించి నిన్ను అమ్మాయి దృష్టిలో విధవని చేశాడు అన్నాడు తండ్రి. ఇంకా నయం, కడుపు చేసి వదిలేయలేదు. వాడికే సరి అయిన దిక్కు లేదు. పెళ్లి చేసుకోక చస్తాడా? నీకు మొత్తం ఎంత డబ్బు దాకా ఇవ్వాలి? సుమారు 22,000 దాకా ఇవ్వాలి నాన్న. అది తిరిగి ఇవ్వకుండా ఉండడానికే నిన్ను పెళ్లికి పిలిచి అవమానించి పంపించాడు నాన్న బాధగా అందుకే చూశాడు అరవింద్. అందుకే మనం ఇలా ఉంటే లోకమంతా అలాగే ఉంటుండ్రు. వెంటనే బయలుదేరు, రేపు ఇంటి దగ్గర పెళ్లి చూపులు. ఈ సంబంధం కుదిరి నీకు పెళ్లి చేస్తే నా కోడలే అన్నీ చూసుకోమని చెబుతాను, సరేనా? సరేనా అన్నాడు అరవింద్ తండ్రితో బయలుదేరడానికి సిద్ధమవుతూ.